పిఠాపురంలో పవన్ రెండో రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పాదగయ క్షేత్రంలో పవన్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బషీర్ బీబీ దర్గాను దర్శించుకున్నారు. దత్తాత్రేయ స్వామి టెంపుల్ ని దర్శించుకుని జేజేఆర్ హాస్పిటల్ ప్రారంభించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మధ్యాహ్నం 1 గంటకు జనసేన టీడీపీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. బాబు మీ పక్కన మీరు సైడ్ వచ్చింది బాబు మీ పక్కన మీరు సైడ్ వచ్చి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రెండో రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పాదగయ క్షేత్రంలో పవన్ ప్రత్యేక పూజలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ లైవ్ లో అందిస్తారు. కిషోర్, చెప్పండి, రెండో రోజు పిఠాపురంలో జనసేనాన్ని పర్యటించబోతున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండో రోజు పర్యటన కొంచెం హఠావిడిగా జరిగింది. అంటే నిన్న జరిగినటువంటి ప్రసంగంలో కొంచెం పవన్ కళ్యాణ్ గారు అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తుంది. కొంచెం షెడ్యూల్ ఈ రోజు జరగాల్సిన షెడ్యూల్స్ అన్ని కూడా కొంచెం లేట్ గా జరిగాయని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే ఉదయం 8 గంటల సమాపంలో పాతగయ శివాలయం వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి కానీ, అటు దత్తాత్రేయ స్వామి టెంపుల్ కానీ, బసీస్ కానీ వీటికి సందర్శన 8 గంటల నుండి సుమారు 10 గంటల లోపు ఉంటాయని చెప్పి అన్న సందర్భంలో 11:30, 12 ప్రాంతాల్లో ఆయన ఈ టెంపుల్స్ అన్ని కూడా కవర్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో సంబంధించినటువంటి ఒక హాస్పిటల్ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓపెన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సుమారు 4 రోజులు, అంటే నిన్నటి నుండి 30వ తారీఖు నుండి 2వ తారీఖు కూడా పిఠాపురం అందుబాటులో జనసేనకు కానీ, అలాగే పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కానీ అందుబాటులో ఉంటారని చెప్పి ఉన్న సమాచారం ఉన్న నేపథ్యంలో ఆయన హెల్త్ కొంచెం ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగలేదు. ఎందుకంటే ఆడేటప్పుడు కూడా చూసాం ఆయన ఆరోగ్య పరిస్థితి గొంతు త్రోట్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల కొంచెం మాట్లాడడం కూడా కొంచెం కష్టమైంది. అలాంటి నేపథ్యంలో ఈవేళ జరగాల్సిన షెడ్యూల్స్ అన్ని కూడా డిలేగా జరుగుతాయి. అంటే మరికొద్ది క్షణాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్కి వెళ్తారని చెప్పి ఊహాగానాలు ఇప్పటికే అందుకున్నాయి. ఎందుకంటే ఆయనకి హెల్పరంగా కొంచెం బాగాలేదు. జరగాల్సిన షెడ్యూల్స్ అన్ని కూడా వాయిదా వేసుకుని ఆయన్ని హైదరాబాద్ కానీ, అటు అమరావతి కానీ పంపించే ఏర్పాటు చేస్తారని చెప్పి ఇప్పటికే హెలిప్యాడ్ పర్మిషన్ కూడా తీసుకున్నారని చెప్పి తెలుస్తుంది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండల స్థాయిలో ఉన్న కార్యకర్తలు కానీ, అలాగే నాయకులు, జనసేన నాయకులు కానీ, అటు టీడీపీ కానీ, బీజేపీ నేతలతో కూడా వాళ్ళతో చర్చించే అవసరం కూడా ఈవేళ కొంచెం వాయిదా పడే అవకాశం ఉందని చెప్పి అనుకున్నారు. కానీ ఇన్ఛార్జీలు నియమించే యోచనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నాయని భావించవచ్చు. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.